నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. అందరి దృష్టిలో నేనే తప్పుడోనిగా కనిపిస్తున్నాను. అందరి దృష్టిలో నేనే మోసగాడిగా కనిపిస్తున్నాను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానండి. వాళ్ళకి అన్యాయం చేసినావు, ముగ్గురు పిల్లలు ఉండారు, వాళ్ళని ఇంట్లోంచి గెంటేసినావు అంటున్నారు. వాళ్ళకే న్యాయం చేసి నేనే అన్యాయం అయినపోయినా పర్వాలేదండి. నేను ఏం చేస్తున్నా, ఏం చెప్పినా తప్పే తీస్తున్నారండి. నా బాధను వీడియో రూపంలో చెప్తున్నాను. అందరూ ఈ ఛానల్ మీ తమ్ముడి దగ్గర ఉంటుంది కదా, నీ దగ్గరికి ఎలా వస్తుంది అంటున్నారు. ఈ ఒక్క ఫోనే అండి నా దగ్గర ఉండేది. నా బాధ చెప్పుకుంటేకి ఈ ఒక్క ఫోను మిగిలిందండి. దీంట్లో ఈ ఛానల్ ఉంది కాబట్టి నేను మీతో ఈ బాధ పంచుకోగలుగుతున్నాను. ఇది కూడా లేకపోతే నా బాధ చెప్పుకుంటే దిక్కే ఉండదండి. ఇవన్నీ అంటున్నారండి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు. అందరు అంటున్నారండి, వాళ్ళని గెంటేసినావు, ఇక నువ్వే సంతోషంగా ఉండు అంటున్నారు. అందుకోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ప్రతి నిమిషం నరకము అనుభవిస్తున్నానండి, బాధ ఎవరితో చెప్పుకోలేక. నాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దండి.